నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్. నిన్న వైజాగ్లో ప్రపంచ చరిత్ర అనే పుస్తకాన్ని దగ్గుబాటి వెంకటేశ్వర గారు రాసిన తర్వాత దాన్ని ఒక రాజకీయ వేదిక మీద దాన్ని ఆవిష్కరించడం జరిగింది, పుస్తకావిష్కరణ జరిగింది. సో ఈ మీటింగ్లో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, వెంకయ్యనాయుడు గారు, పురంధేశ్వరి, మిగతా రాజకీయ పార్టీస్కి సంబంధించిన వ్యక్తులందరూ పాల్గొనడం జరిగింది. సో ఈ వేదికగా కొన్ని కామెంట్లు చేశారు వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. సో అవి అంటే ఆ కామెంట్స్ వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటో మన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణసారాం గారిని తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అయితే ఈ ప్రపంచ చరిత్ర అనే పుస్తక ఆవిష్కరణ సభలో, ఈ దగ్గుబాటి వెంకటేశ్వర గారు రాసిన పుస్తకావిష్కరణ సభలో రాజకీయ నాయకులు మాట్లాడుతూ వెంకయ్యనాయుడు గారు కూడా చంద్రబాబు గారిని ఉద్దేశించి, ముఖ్యమంత్రిని ఉద్దేశించి మీకున్న అనుభవం కానీ మీకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకుంటే ఇంకా మంచిది అని ఒక చిన్న కామెంట్ చేశారు ఆయన. సో ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది అని వెనకాల? అంటే వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు 1978లో ఒకే సమయంలో శాసనసభ్యులుగా రంగప్రవేశం చేసిన వాళ్ళు. ఒక ఏడాది తేడా మాత్రమే వయసు రీత్యా చూస్తే. కానీ వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు అప్పట్లోనే శాసనసభను గడగడలాడించేవారు. నిజానికి చంద్రబాబు నాయుడు మంచి పెద్ద వక్త ఏమి కాదు, రాజకీయాలను నేర్చుకునే దశలోనే ఉన్నారు. కానీ వెంకయ్యనాయుడు అప్పటికే తెలుగులో అనర్గళంగా శాసనసభలో తన వాణి వినిపించడం కానీ, అప్పట్లో ఆ తరానికి సంబంధించి చూస్తే కనుక జైపాల్ రెడ్డి ఇంగ్లీష్లో అంటే ఆయన వాణిని వినిపిస్తూ వాగ్దాటిని ప్రదర్శించడం, ఇది నిజానికి ఈ వేదిక పుస్తకం ప్రపంచ చరిత్ర అనే పుస్తకానికి ఆవిష్కరణ సంబంధించినటువంటి ఇష్యూ అయినప్పటికీ ఒక తరం జనరేషన్ పాలిటిక్స్ ఎలా ఉండేటటువంటివి అనే చర్చ నడవడం, కుటుంబ సంబంధాలు కూడా దగ్గుబాటి ఫ్యామిలీ కానీ ఇటు నారా ఫ్యామిలీ కానీ ఒక వేదిక మీద కూర్చోవడం, ఇవన్నీ ఆ రోజుల్లో నిజానికి రాజకీయ నాయకులు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చేవారు. వాటిని గుర్తు చేసుకునే విధంగా కూడా ఈ సభ జరిగిందనే చెప్పాలి. వెంకయ్యనాయుడు చూస్తే జయాంధ్ర ఉద్యమంలో చాలా కీలక, ఆంధ్ర యూనివర్సిటీలో జయాంధ్ర ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ తన నాయకత్వం అంటే ఏంటి అనేది విద్యార్థి నాయకత్వం నుంచి, ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇక చంద్రబాబు నాయుడు కూడా నిజానికి విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి. అంటే పూర్తి స్థాయిలో ప్రత్యక్ష ఉద్యమాల కంటే కూడా వెంకటేశ్వర యూనివర్సిటీలో విద్యార్థి నాయకత్వాన్ని నిర్మించడము, అక్కడ ఎన్నికల్లో విద్యార్థి నాయకులను గెలిపించడము, ఇలా విద్యార్థి నాయకత్వం నుంచే వచ్చాడు. ఇంకా జైపాల్ రెడ్డి కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వం. అప్పట్లో ఉండేటటువంటి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఆయన నేరుగా ప్రత్యక్షంగా సపోర్టర్ కాదు, సమైక్యాంధ్ర ఉండాలని కోరుకున్నారు తొలి దశలో అయితే జైపాల్ రెడ్డి. కానీ విద్యార్థి నాయకత్వ ఉద్యమాల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా జైపాల్ రెడ్డి పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీ. ఇలాగ నాయకత్వం అనేది విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన దశ. అప్పట్లో ఉండేటటువంటి జైపాల్ రెడ్డి ప్రస్తుతం లేకపోయినప్పటికీ వెంకయ్యనాయుడు జైపాల్ రెడ్డిని చూస్తూ తాను కొంత నేర్చుకున్నాను, ప్రసంగాలకు సంబంధించి కానీ, విషయ అధ్యయనం, సబ్జెక్టు స్టడీ చేయడం కానీ అంటూ ఆనాటి శాసనసభ ఎలా ఉండేది అంటూ చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నటువంటి క్షణాలు ఇవన్నీ. వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు మీరు ప్రస్తావించారు. అంటే ఆయన చెప్పిన దాంట్లో చంద్రబాబు నాయుడు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి దృష్టిలో పెట్టుకోవట్లేదు అనేటటువంటి ఒక వ్యంగ్యం. తర్వాత ఒక పరిపాలనాధ్యక్షుడిగా, అభివృద్ధి కాముకుడిగా ఆయన ఉన్నప్పటికీ జరిగే పనులు, అంటే జరిగేటటువంటి పనులని దృష్టిలో పెట్టుకోవాలి, జరిగేటటువంటి విషయాల మీద దృష్టి సారిస్తే మంచిదేమో. అంటే ఈయన విజన్ అంతా కూడా 2047, 2060, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డీప్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగు, ఇలా రకరకాల విషయాలు మాట్లాడుతున్నారు. అవన్నీ మంచిదే, అంటే అవన్నీ నేరుగా ప్రస్తావించడం మంచిదే. కానీ ఇప్పుడు జరగాల్సిన విషయాల మీద, జరిగేటటువంటి విషయాల మీద దృష్టి పెడితే బాగుంటుందేమో అనేటటువంటి సూచన. అంటే ఇమ్మీడియట్ ఫ్యూచర్లో ఏం జరగాలి ఆంధ్రప్రదేశ్కి అనే దాని మీద పెట్టాలంటూ ఇది ఒక రకంగా సూచన. అదే సమయంలో అతిశయాలకి పోతున్నాడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యంగ్యమైనటువంటి సెటైర్ కూడా. అందువల్ల ఆ చురకని వెంకయ్యనాయుడు తప్ప చంద్రబాబు నాయుడికి చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? అందువల్ల తనకి ఇప్పుడేమి రాజకీయాలతో వెంకయ్యనాయుడికి సంబంధం లేదు. అత్యున్నతమైనటువంటి ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించాడు కనుక చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఓవర్గా చేసేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో తీసుకునే నిర్ణయాలు, ఓవర్గా చేసేటటువంటి ప్రచారము, ఇవన్నీ ఇబ్బంది పడతావేమో అనేటటువంటి ఒక మిత్రుడిగా కూడా ఆయన సూచన చేసినట్లుగానే జరగాల్సిన విషయాల మీద దృష్టి పెట్టండి అంటూ చేసిన సూచన మాత్రము చంద్రబాబు
నాయుడికి ఖచ్చితంగా ఆచరణీయమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. సరే, అయితే ఇదే వేదిక మీద దగ్గుబాటి వెంకటేశ్వర గారు మాట్లాడుతూ, ఇంతకుముందు నాకు చంద్రబాబు గారికి కొన్ని విభేదాలు ఉండేవి, కొన్ని గొడవలు ఉండేవి, అవి వాస్తవమే, కాకపోతే కాలంతో పాటు మనం మారిపోవాలి, కలిసి ఉండాలని ఆయన కొన్ని కామెంట్లు చేశారు. సో దీన్ని ఎలా చూడాలి సార్? వెంకయ్యనాయుడు గారి తర్వాత నిజానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అయితే పూర్తిగా అంటే ఈనాటి రాజకీయాలకు తాను సరిపోనని అనుకున్నాడో లేదో వేరే విషయాలు మొత్తం మీద అయితే ఆయన ఈ పుస్తకం రాయటం అనేది 30 ఏళ్ల తర్వాత, అంటే వీళ్ళిద్దరి మధ్య వైరాలు ఉన్నాయి అంటే చంద్రబాబు నాయుడు కానీ ఈయన కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ ఎన్టీ రామారావు దగ్గర వాళ్ళకి అప్పగించినటువంటి బాధ్యతలు, మంత్రులుగా వాళ్ళకి అప్పగించినటువంటి బాధ్యతలు చూసుకుంటూ ఉండేవారు. తర్వాత 2 గ్రూపులను వీళ్ళిద్దరూ మెయింటైన్ చేసేవారు. ఎమ్మెల్యేలోనే కొంతమంది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గ్రూప్ అని, కొంతమంది చంద్రబాబు నాయుడు గ్రూప్ అని 2 గ్రూపులను మెయింటైన్ చేసినటువంటి చరిత్ర ఉంది. అప్పటి నుంచి వీళ్ళ మధ్య వైరం ఉంది. తర్వాత ఎన్టీ రామారావుని పదవి నుంచి దింపే విషయంలో ఇద్దరు ఒకే అంగీకారానికి వచ్చి పదవి నుంచి దించారు. తర్వాత మళ్ళీ విభేదాలు ఏర్పడి ఇద్దరు మాట్లాడుకోవడం కూడా మానేశారు. 30 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు తోటి ఆయన ఇంటికి వెళ్ళి దగ్గుబాటి ఆహ్వానించడం కూడా మెయిన్ వార్త కూర్చుంది. అందువల్లనే ఇప్పుడు ఆయనే ముఖ్య అతిథిగా వచ్చి చంద్రబాబు నాయుడు పుస్తకావిష్కరణలో పాల్గొనడము. గతంలో వైరం ఉంది అంటే లేదంటే ఎవరు అంగీకరించరు కనుక గతంలో మా ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది, కానీ ఇప్పుడు రాజకీయాలకే తాను దూరంగా ఉంటున్నాను కనుక ఇప్పుడు అటువంటి విషయాలు ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రం ముందుకెళ్లాలంటూ శుభాకాంక్షలతోటే ఈయన స్పందించారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పందించారు. అది ఒక మంచి పరిణామంగానే చూడాలి. ఇద్దరి మధ్య తోడోళ్ళు కనుక ఇద్దరి మధ్య ఉండేటటువంటి కుటుంబ సంబంధం అనేది చాలా బలమైంది, రక్త సంబంధం అంటారు కదా, ఆ రకంగా వాళ్ళిద్దరూ కలవడం అనేది, కలిసి ఒక వేదికను పంచుకోవడం, ఆనాటి గుర్తుల్ని జ్ఞాపకం చేసుకోవడం, వైరాన్ని కూడా గుర్తు చేసుకుంటే అదొక చిలిపి తగాదాగా ప్రస్తావించడం అనేది దగ్గుబాటి వెంకటేశ్వరరావులోని ఇటు చంద్రబాబు నాయుడులోని వచ్చినటువంటి మెచ్యూరిటీకి నిదర్శనగా మనం చూడాలి. అయితే ఇదే వేదిక మీద చంద్రబాబు గారు మాట్లాడుతూ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మా ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఆయన చాలా డీప్ అనాలిసిస్ ఏది ఉన్నా కూడా చాలా లోతైన ఆలోచన చేస్తూ ఉంటారని చెప్తున్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు వైరం అనేది ఏమీ లేనట్టే. ప్రస్తుతానికి అయితే వాళ్ళే క్లియర్ చేస్తారు. ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావే క్లియర్ చేశాడు. పైగా దగ్గుబాటి వెంకటేశ్వరరావులోని చంద్రబాబు నాయుడులోని ఉండేటటువంటి వైరుధ్యం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఏదన్నా సరే డీప్ అంటే ముందు చూపుతోటి రేపు ఏం జరగబోతుంది, రేపటి భవిష్యత్తు గురించి సంబంధించి ఆయన చెబుతూ ఉంటాడు. టెక్నాలజీ సంబంధించి కానీ, హైటెక్ సీఎంగా ఆయనకు ఉండేటువంటి పేరు కానీ, CEO అంటూ రాష్ట్రానికి చెప్పడం కానీ, ఇప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా రాష్ట్రంలో 99% ప్రజలకు ఎవరికి పరిచయం లేని విషయాల మీదే ఆయన మాట్లాడుతుంటాడు. కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు అసలు ఈ చరిత్ర మీద పుస్తకాలు రాయడానికి కారణం ఏంటంటే, అసలు చరిత్ర మన దేశం ఏంటి, మనం ఏమిటి, ఇవన్నీ అధ్యయనం అంటే పాత విషయాల మీద ఆయనకి స్టడీ చేసిన దాని మీద కొత్త నిర్ణయాలు తీసుకోవడం అనేది దగ్గుబాటి యొక్క వ్యక్తిత్వంగా మనం ఆలోచించాలి. అందువల్ల అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాతే వీళ్ళందరితోటి ఈ సభలో కూర్చునే అర్హత నాకుందా అని ప్రశ్నించుకున్నాను. మన చరిత్ర, మన రాజకీయము, మన పూర్వీకులు చెప్పింది ఏంటి, ఇంతవరకు జరిగినటువంటి విషయాలు ఏంటి అనేది తెలుసుకోకుండా ఉంటే కనుక శాసనసభ్యులుగా కానీ రాజకీయ నాయకులుగా కానీ అర్హత సాధించలేరు. అందువల్లనే అక్కడి నుంచి మొదలుపెట్టాను నేను. అసలు ఇప్పుడు పుస్తకాలు రాయడానికి ప్రధాన కారణము శాసనసభలో తాను అడుగుపెట్టిన రోజున తాను ఈ సభలో సభ్యుడిగా ఉండడానికి అర్హుడినా కాదా, ఈ చరిత్ర తెలియకుండా, మన దేశ చరిత్ర కానీ రాజకీయ నాయకుల చరిత్ర కానీ ఏమీ తెలియకుండా నేను ఎలా కూర్చోగలను అనే అంశం నుంచే తన ఆలోచన మొదలైంది. అక్కడి నుంచి స్టడీ చేశాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గత చరిత్ర, పాత విషయాల కంటే కూడా రేపేంటి, ఏ పదవిని ఎలా నిర్వహించాలి, రేపు భవిష్యత్తు ఏంటి అనే విషయాల మీద దృష్టి పెడతాడు. అదే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అయితే మన చరిత్ర ఏంటి, సంస్కృతి ఏంటి, మన నాయకత్వం ఎలా వచ్చింది, మానవ నాగరికత నిర్మాణం ఎలా జరిగింది, దాని పునాదుల మీద రేపు అనేది నిర్మాణం కావాలని కోరుకుంటూ ఉంటాడు. అందువల్ల వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఈ రకమైనటువంటి వైవిధ్యం కూడా ఉంది. దాన్ని రెండింటినీ కూడా ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా బయట పెట్టుకున్నారనే మనం చెప్పాలి. నమస్తే సార్.